రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై జరిగినటువంటి డ్రోన్ల దాడి ఏదైతే ఉందో, ఈ దాడి విషయంలో రష్యా రగిలిపోతుంది. రష్యా ఎలా రగిలిపోతుందంటే వ్లాదిమిర్ జెలెన్స్కీని ఏదైనా సరే చేసి లేపేయాలని చూస్తుంది. ఇక నీ చావు దగ్గర పడింది, నువ్వు త్వరలోనే ఈ భూమిని విడిచిపెట్టిపోతావంటూ ఇప్పుడు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి దిమిత్రీ మెద్వెదేవ్ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఒక మీడియా ప్రకటనలో ఈ విషయాలు అయితే బయటపెట్టాడు. యుద్ధం ఎలాగైనా చేయొచ్చు, కానీ అధ్యక్షుడి నివాసం మీద నువ్వు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి రష్యా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒకటి, నువ్వు చావును తప్పించుకోవడానికి ఎలకలా కలుగులో బ్రతకాలి, లేదు అనుకుంటే నువ్వు ఎక్కడ కనిపించినా చంపేస్తాం అన్న విధంగా ఆయన అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో జరిగినటువంటి పరిస్థితులు ఇవి. అలాగే వీళ్ళిద్దరూ భేటీకి ముందు రోజే, అంటే ట్రంప్ జెలెన్స్కీ భేటీకి ముందు రోజే రష్యా కూడా విపరీతంగా ఉక్రెయిన్ పై దాడి చేసింది. దానికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా రష్యా మీద దాడి చేసింది. కాకపోతే వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై కూడా దాడి చేయడం వల్ల ఇప్పుడు రష్యా ఒకవైపు రగిలిపోతూ ఈ విషయాలు మాట్లాడుతుంది. ఖచ్చితంగా రష్యా అనుకున్నట్లుగా చేయగలదు, ఆ కెపాసిటీ రష్యాకు ఉంది. వ్లాదిమిర్ జెలెన్స్కీ అయితే భయంతో బ్రతకాల్సిందే, అందులో ఎటువంటి సందేహము లేదు.